మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ను ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే త్వరలోనే ఈ ఫోన్లు హిస్టరీ పేజీల్లో కలవబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల మొబైల్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం. ఇక ఇవి వాడాల్సిన అవసరం ఉండదు. స్క్రీన్ మీద ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం, ఇవన్నీ పాత పద్ధతులుగా అవ్వబోతున్నాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒక హిస్టారికల్ చేంజ్కు రెడీ అవుతుంది. ఇకపై యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ రాబోతున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్ రెవల్యూషన్లో ప్రపంచాన్ని శాసించడానికి టెక్ జాయింట్స్ అయిన గూగుల్ అలాగే ఓపెన్ ఏఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్తో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అసలు ఈ ఏఐ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయి, మనం స్మార్ట్ ఫోన్ వాడే విధానం ఎలా మారిపోబోతుంది, గూగుల్ అండ్ ఓపెన్ ఏఐల మధ్య జరుగుతున్న ఈ బిగ్గెస్ట్ వార్ ఏంటి, ఈ రోజున మన స్పెషల్ స్టోరీలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే రీసెంట్గా గూగుల్ ఆండ్రాయిడ్ షో అనే ఒక బిగ్ ప్రోగ్రామ్ని నిర్వహించింది. ఈ వేదికగా జెమినై ఇంటెలిజెన్స్ను అఫీషియల్గా లాంచ్ చేసింది. అయితే ఇది మామూలు అప్డేట్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ ఏఐ లేయర్. ఇప్పటి వరకు కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న ఆండ్రాయిడ్ని కంప్లీట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మార్చడమే గూగుల్ మెయిన్ టార్గెట్. అంటే ఇకపై ఆండ్రాయిడ్ అనేది మీ ఫోన్లో నడపడమే కాదు, మీ మైండ్ను కూడా అర్థం చేసుకుంటుంది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని అంటే కాంటెక్స్ట్ అండ్ యూజర్ బిహేవియర్ను ఇది ముందే ఊహించగలదు. మీ ఫోన్లో ఏదైనా పని జరగాలంటే మీరు ఒక్కో యాప్ని విడివిడిగా ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ లాంటి యాప్ని ఓపెన్ చేసి షాపింగ్, ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్, జొమాటో యాప్ని ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఏఐ ఏజెంట్ల వల్ల మీరు ఈ యాప్స్ని ఓపెన్ చేయరు, అసలు చూడరు కూడా. ఇక మీ కంటికి కనిపించేది, మీరు మాట్లాడేది కేవలం ఒక ఏఐ ఏజెంట్తోనే. యాప్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లోకి అంటే ఇన్విజిబుల్గా వెళ్ళిపోతాయి. అంటే యాప్స్ స్క్రీన్పై కనిపించినప్పటికీ ఏఐ ఏజెంట్ ఆ యాప్స్ సహాయంతోనే మనకు కావాల్సిన పనులను స్వంతంగా ఆపరేట్ చేస్తుంది. అంటే మీరు చేయాల్సిన స్వైపులు, ట్యాపులు అవే ఆపరేట్ చేస్తాయి. అంతేకాదు, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరగానే రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ ఎలా ఉందో చూసి దానికి తగిన రూటును కూడా అదే సెలెక్ట్ చేయడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న ఏసీని ఆన్ చేయడం లాంటి మల్టీ స్టెప్ పనులను కూడా ఏఐ ఏజెంట్ చేసేస్తుంది. ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్ గ్యాలక్సీ S26 సిరీస్ అలాగే గూగుల్ సొంత బ్రాండ్ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ సరికొత్త ఫీచర్లని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. మరి గూగుల్ ఇంత పెద్ద స్కెచ్ వేస్తే ఓపెన్ ఏఐ ఊరికే ఉంటుందా? గూగుల్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేందుకు ఓపెన్ ఏఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. యాపిల్ కంపెనీలో ఒకప్పుడు ఐకానిక్ ప్రోడక్ట్స్ అయిన ఐఫోన్ అలాగే ఐప్యాడ్లను డిజైన్ చేసిన లెజెండరీ డిజైనర్ జోనీ అయావ్ ఆయనతో ప్రస్తుతానికి చేతులు కలిపింది. వీరిద్దరు కలిసి ఒక సరికొత్త ఏఐ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ను డెవలప్ చేస్తున్నారు. కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా రీడిఫైన్ చేయడమే వీళ్ళ టార్గెట్. మన మొబైల్ స్క్రీన్స్ ట్రెడిషనల్ యాప్స్తోని పని లేకుండా కేవలం ఒక ఏఐ ఇంటరాక్షన్తో అంటే వాయిస్ అండ్ జెస్చర్స్, ఈ సైగల ద్వారే నడిచే ఒక సరికొత్త డివైస్లని వీళ్ళు ప్లాన్ చేసి తయారు చేస్తున్నారు. ఇందుకోసం జోనీ ఐవ్ ఆయనకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఐఓను ఓపెన్ ఏఐ సంస్థ ఏకంగా సుమారు 53,000 కోట్ల భారీ డీల్తో దక్కించుకుంది. హార్డ్వేర్ రంగం హిస్టరీలోనే ఓపెన్ ఏఐ వేసిన బిగ్గెస్ట్ స్టెప్ ఇదే అని చెప్పొచ్చు. దీంతో గూగుల్ సాఫ్ట్వేర్ పవర్కు ఓపెన్ ఏఐ హార్డ్వేర్ ఇన్నోవేషన్కి మధ్య అసలైన
పోటీ మొదలైంది. మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అసలు స్క్రీన్ ట్యాపింగ్ స్వైపింగ్ లేకుండా ఫోన్ ఎలా వాడతాం, యాప్స్ లేకుండా పనులు ఎలా జరుగుతాయని. దీనికి సమాధానమే మల్టీ మోడల్ ఏజెంట్స్ యాజ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనే ఒక లేటెస్ట్ రీసెర్చ్ పేపర్. ఈ రీసెర్చ్ ప్రకారం ఈ ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం లాంటి పనులను బ్యాక్గ్రౌండ్లోనే వాటికవే స్వంతంగా ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, లేదా బ్లింకిట్లో కిరాణా సామాగ్రి కొనాలన్నా యాప్ ఓపెన్ చేసి ఐటమ్స్ సెర్చ్ చేసి కార్డ్లోకి యాడ్ చేసి పేమెంట్ చేయాలి. కానీ ఫ్యూచర్లో మీరు కేవలం వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, నాకు రెగ్యులర్గా నేను కొనే గ్రాసరీస్ ఆర్డర్ చేయని మీరు ఏఐతో చెబితే ఏ ఏజెంట్ మీ యాప్ని ఆ హిస్టరీ మొత్తాన్ని చూసి ఐటమ్స్ను సెలెక్ట్ చేసి మీ ప్రమేయం లేకుండానే ఆర్డర్ను కంప్లీట్ చేస్తుంది. కేవలం షాపింగే కాదు, ఆన్లైన్ అప్లికేషన్లు నింపడం, డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం, అలాగే ఫ్లైట్ టికెట్స్ ధరలను కంపేర్ చేసి బెస్ట్ డీల్ని బుక్ చేయడం లాంటి పనులను ఈ ఏఐ ఏజెంట్స్ పూర్తి చేయగలవు. ఈ ఏజెంటిక్ విప్లవం వల్ల మన లైఫ్లో మెయిన్గా 3 పెద్ద చేంజెస్ రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. నంబర్ 1, ఫుల్ ఆటోమేషన్. ఇప్పటి వరకు ఏఐ మనకు స్మార్ట్ ఫోన్లో కేవలం సమాధానాలు చెప్పేందుకో లేదా ఇమేజెస్ క్రియేట్ చేసేందుకో మాత్రమే పరిమితమైంది. కానీ ఇకపై ఒకే ఒక్క వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్తో మల్టీ స్టెప్ టాస్క్లను చేస్తుంది. అంటే ఒకదాని తరువాత ఒకటి చేయాల్సిన వరుస పనులను ఏఐ పూర్తిగా ఆటోమేట్ చేసేస్తుంది. నెంబర్ 2, కాంటెక్స్ట్ అవేర్నెస్. ఈ ఏఐ ఏజెంట్లు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటాయి. మీ కరెంట్ లొకేషన్ ఏంటి, మీరు రోజువారీ మీ అలవాట్లు ఏంటి, మీ బిహేవియర్, అలాగే ప్రెజెంట్ మీ ఫోన్లో స్క్రీన్ పైన ఏం రన్ అవుతుంది, అలాంటి విషయాలన్నీ కూడా బేస్ చేసుకొని మీరు అడగక ముందే అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తాయి. నెంబర్ 3, ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్. ఈ జెమినై ఇంటెలిజెన్స్ కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కావడం లేదు. ఫ్యూచర్లో మీ స్మార్ట్ వాచీలు, ల్యాప్టాప్లు, మీ కార్లోకి కూడా ఈ ఎంటర్ అవ్వబోతున్నాయి. దీనివల్ల మీ డివైజ్లన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక అద్భుతమైన ఏఐ ఈకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన ఇండియాపై ఈ మార్పు తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుంది. ఇండియాలో ఆండ్రాయిడ్ మార్కెట్ షేర్ చూసుకుంటే 90% పైగా ఉంది. శాంసంగ్, షామీ, వన్ప్లస్, రియల్మీ వంటి పాపులర్ బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ అత్యంత కీలకమైన గ్రోత్ సెంటర్గా మారింది. మన దేశంలో ఇంటర్నెట్ యూజర్లు కూడా చాలా ఎక్కువ, అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువే. కాబట్టి ఈ ఏఐ ఏజెంట్లు ఇండియన్ యూజర్ల లైఫ్ స్టైల్ను, ముఖ్యంగా ఈ కామర్స్, డిజిటల్ సర్వీసెస్ రంగాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి. స్టోరీ ముగించే ముందుకు టెక్ లవర్స్కు ఒక బిగ్ అలర్ట్. వచ్చే వారం గూగుల్ ఒక ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ను నిర్వహిస్తుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సదస్సులో గూగుల్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 17 జెమినై ఏఐలోని నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ను, అలాగే వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఆండ్రాయిడ్ XR డివైసెస్ గురించి మరికొన్ని సంచలన ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు గట్టిగా అంచనా వేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ తర్వాత స్మార్ట్ ఫోన్ ఫ్యూచర్ ఏంటనేది మనకు మరింత స్పష్టంగా తెలిసిపోతుంది. చూశారుగా స్మార్ట్ ఫోన్ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో. సాధారణ యాప్స్ నుంచి ఏఐ ఏజెంట్ల ప్రపంచంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. మరి స్క్రీన్ లేని, యాప్స్ లేని ఈ సరికొత్త ఏఐ ఫోన్లను వాడటానికి మీరు రెడీగా ఉన్నారా?
గూగుల్, ఓపెన్ ఏఐలోని ఏ కంపెనీ ఈ రేస్లో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.